చాలా అద్భుతంగా ఉంది. ఐమాక్స్‌లో ఆ రోజు చూసాం మేము. ఓహ్! చూసారు. ఓకే. థాంక్ యూ. చాలా బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే స్టోరీ టెల్లింగ్ చాలా అద్భుతంగా చూయించారు మాకు. ఎక్స్‌ప్లనేషన్ చేస్తూ స్టోరీని చూయించడం అనేది చాలా తక్కువ సినిమాల్లో చూసాం మేము. సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ చాలా అద్భుతంగా వచ్చింది. దాని తర్వాత కొంచెం కాంట్రోవర్షియల్ వైపెళ్లి మళ్ళీ సినిమా థియేటర్‌లోకొచ్చింది. ఆ ఇష్యూస్ మీకెలా అనిపిచ్చాయి? ఎలా అనిపిచ్చింది? ఫస్ట్ డే ఎలా అనిపిచ్చింది? దాని తర్వాత ఇష్యూ రాంగానే ఎలా అనిపిచ్చింది మీకు? యాక్చువల్లీ మీ అందరికి షో చేసాము మార్నింగ్. సో, మీరందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఫస్ట్ అది డెఫినెట్‌లీ దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మొమెంట్. మూవీకి మంచి టాక్ వస్తుంది. అంటే ఐ నో దట్ యాక్చువల్లీ స్లోగా పికప్ అవుతదని. సో, ఫస్ట్ రీజే నేను వాస్తవానికి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. స్లోగా పికప్ అయ్యే ఫిల్మ్ అని ఐ క్లియర్‌లీ నో. ఆఫ్టర్ దట్ సెకండ్ డే సడెన్‌గా యాక్చువల్లీ నేనును వినోద్ యాక్చువల్లీ మేము తిరుపతికి వెళ్తున్నాం. వెళ్తున్న టైంలో యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ చూసాం. చూసినప్పుడు కొంచెం ఈయన షాక్ అయ్యాడు. యాక్చువల్లీ ఏంటి మనము చాలా ఇయర్స్ కష్టపడ్డాం కదా! ఏంటి ఇలా జరుగుతుంది పోస్టులు చింపేస్తున్నారు అలా అని. బట్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే శ్రీకాంత్ అయ్యంగార్ గారు అన్నదానికి మాకు యాక్చువల్లీ అంటే సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. బట్ ఇట్స్ స్పిచ్ ఆఫ్ అంటే మనకు అది ఎవరైనా మాట్లాడి ఏదైనా చేయొచ్చు. అది కొంచెం ఎఫెక్ట్ అయింది. బట్ దట్స్ ఓకే. మరి థర్డ్ డే నుంచి మేము పుంజుకున్నాం యాక్చువల్లీ. సెకండ్ డే మాత్రం కొంచెం టెన్షన్ పడ్డాం. ఇదేంట్రా బాబు ఇంత కష్టపడ్డ తర్వాత ఇలా అయింది అనేది. దట్స్ ఓకే. మూడో రోజు నుంచి మాకు మంచిగా హాయ్ థాంక్ యూ. జయశంకర్ గారు, దిస్ ఇస్ ప్రజావాణి. నమస్తే. అరిషడ్ వర్గాలను నేల మీద తీసుకురావాలనే థాట్ మీకు ఎలా వచ్చింది? ఇది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఇష్టం మ్యామ్. సో, దాన్ని మనము అర్షడ్ వర్గాలు అనేది వెరీ అండర్ రేటెడ్ కాన్సెప్ట్ అన్నట్టు. అంటే జస్ట్ చెప్తారు, వదులుతారు. దాన్ని ఎవరు దాన్ని టచ్ చేయలేదు. సో, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏంటి వాళ్ళు కంట్రోల్ చేసుకోమని చెప్తారు, జయించాలని చెప్తారు కానీ ఎక్కడ వాటి గురించి మెన్షన్ చేయలేదు. సో, దాన్ని మనము యాక్చువల్లీ జస్ట్ యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్‌గా దాన్ని తెరపైకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ నాకు వచ్చిన థాట్. సో, దానికి ఎక్సర్సైజ్ చేసి తీసుకొచ్చాం మ్యామ్.